షూస్ వేసుకున్నావు డాడీ జాతాయి మరి. ఎందుకు స్నో స్ట్రామే కదా. ఎంత బాగుంది చూడు, ఐస్ ఎంత మంచిగా పడతా, మొత్తం వైట్ అండ్ వైట్ లా కనిపిస్తుంది ఇప్పుడు మనకు అన్నీ. స్నో మొత్తం ఆ చెట్టు మీద పడి ఆ స్నో ఆగిపోయింది అక్కడక్కడ పైనే. అద్దం మీద పడి కరిగిపోతుంది. వాటర్గా మారి కిందికి వస్తాను. వాటర్గా మారి కిందికి వస్తాను. మంచిగా షేక్ చేయాలి. షేక్ కాదులే అది కానీ గార్బేజ్. ఉండే ఆల్ట్రూ పోయే హాస్పిటల్ పోయినప్పుడు ఇప్పుడు కూడా పడుతుంది. మళ్ళీ ఇదంతా కరగడానికి ఇంకా 2 months పడుతుంది. హెడేక్ ఏంటంటే మెల్లగా పోవాల్సి చెప్తుంది. స్నో పడుతుంది, స్కిడ్ అవుతూ ఉంటుంది కారు. స్నో పడకపోతే మంచిగా హ్యాపీగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. స్నో పడితే మెల్లిగా చూసుకుంటే లేకపోతే పోయి ఎవరికన్నా గుర్తుంది. వ్యాస్లాగా మాట్లాడాలా? వ్యాస్ మాట్లాడే టైం ఎంత 6:30. అదే టెస్లా లెక్కనే ఉన్నది కానీ టెస్లా కాదు, అది నిస్సాన్. ఓపిక ఉండాలి మనిషి. తొందర పడితే ఎర్ర గిర్రలో తిరుగుతూ ఉన్నాయి కారు. బ్రేక్ కొడితే కథ అని వెళ్తాను. ఇక్కడ బ్రేక్ కొట్టి నాకు అక్కడ ఆగుతుంది. ఒక పోలీసు అన్నీ అన్నాడు రైట్ సైడ్లో కనిపిస్తాను సార్. ఇవన్నీ ఈ లైట్స్ అన్నీ ఆ రైట్ సైడ్లో టెస్లా యొక్క లోగోలోకి లేవు. టీ అదే సోలార్ లైట్స్ కదా అవన్నీ. మన వెనకనే వస్తాను పోలీస్. లైట్స్ ఏం వేయాలి కదా. లైట్స్ ఏం వేయలేదు. మిస్టేక్ చేస్తే లైట్లు ఎత్తాడు, మనం మిస్టేక్ చేయకపోతే మోస్ట్లీ లైట్లు వేయడు. సీట్లు పెట్టుకున్నారా? పోతాడు మనోడు రైట్ సైడ్. బురద బురద అవుతుంది అంత. ఇప్పుడేమో మంచిగా నీట్గా వైట్గా ఉన్నది. నీట్గా వైట్గా ఉన్నదా? మార్నింగ్ అసలు ఆల్ట్రూ హాస్పిటల్ దగ్గర పోయినప్పుడు అయితే అసలు ఇంకా సూపర్ ఉండే. అసలు స్నో వైట్ అండ్ వైట్లో స్నో ఉన్నది, ప్లస్ సన్లైట్, ఫుల్ సన్లైట్ ఉండేసరికి అది రిఫ్లెక్ట్ అవుతుంది వైట్, సూపర్ ఉండే. ఇట్లా కడతారు ఆడ మొత్తం ఐరన్,
మెయిన్ పార్ట్స్ అన్నీ. ఇంకా మిగతా అన్నీ చెక్కతోని ఫిల్ చేసుకుంటుంది. మీకు హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ ఈ ఐసే వస్తుంది ఇక్కడ. షెవర్లెట్, జిఎంసీలు ఎక్కువ ఇక్కడ, జిఎంసీ అండ్ షెవర్లెట్. ట్రక్స్ నాకు తెలిసి ఇంకా ఇది లాస్ట్ స్నో అనుకుంటా ఈ వింటర్కి. ఇక దీని తర్వాత పడదని అనుకుంటాను. ఎందుకు పడదు, ఎప్పుడు పడుతుంది, మార్చిలో కూడా వస్తుంది. స్ట్రోమ్స్ ఏం రావులే, నార్మల్గా పడతాయి కదా స్ట్రోమ్స్. మళ్ళీ నెగిటివ్కి వెళ్ళిపోయింది, డ్రాప్ అయినాయి టెంపరేచర్స్. నైట్ చూడు, అదే డ్రాప్ అయినాయి కదా. మళ్ళీ రేపు 10 అసలు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది. మన దగ్గర అయితే నార్మల్గా కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. 40 ఫారెన్హీట్, 40 ఫారెన్హీట్ సెల్సియస్, 30 సెల్సియస్, 40 సెల్సియస్. ఇక్కడైతే మైనస్లోకి పోతుంది ఒకసారి, 0 మైనస్ ఫారెన్హీట్, పాజిటివ్ ఫారెన్హీట్, 60, 30, 0 నెగిటివ్. ఇష్టం ఇది చూడండి. ఎందుకు ఓపెన్ చేస్తానా, చల్లగా ఉన్నది. వైట్ అండ్ వైట్ ఏం కనిపిస్తలేదు అక్కడ, ఏం కనబడతలేదా? 0 విజిబిలిటీ. మార్నింగ్ కనబడుతుంది. స్నో అంతా క్లీన్ చేయలేదు వీళ్ళు, ఇంకా నైట్ అట స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ పెట్టిండ్రు కదా, పోస్ట్ చేసాను ఫేస్బుక్లో. ఓ మెల్లగా ఇంత పడితే. ఇటు దారి చూడరా, లెఫ్ట్ సైడ్ లో అసలు దారి ఇక్కడ అయ్యా లెఫ్ట్ సైడ్ లో స్ట్రక్ అయిపోతుంది మొత్తం. దారి చూడు, అసలు దారి లేదు, దారి కనబడతలేదు. వచ్చినావు కదా అటు నుంచి పోయినా. ఇక్కడ దారి కనబడుతున్నా, అక్కడ నుంచి ఇక్కడనే పెట్టు, తొందరగా అవుతుంది. ఇక్కడ పెట్టద్దు కారు, టచ్ రెడీ. పార్కింగ్ చేసి పోవద్దు నువ్వు, డ్రైవర్ ఉంటే ఏం కాదు. పోతారు దాని కింద నిల్చుంటారా? అవసరం లేదు, పార్కింగ్ దిగినాక ఆడుకోవడానికి. ఓ ఓ ఓ ఓ ఓ మొత్తం ఫుట్ మొత్తం లోపలికి పోతాను, స్నో లోపలికి. ఇక ఒక 6 ఇంచెస్ పడింది. ఇక్కడ నుంచి 6 ఇంచెస్. తీయండి తొందర, తడుస్తుంది నాది మొత్తం, స్వెటర్ తడుస్తుంది నాది, బాలు తడుస్తుంది కానీ తీ మరి తొందరగా. ఓ చాలా పడుతుంది. అది క్లోజ్ చేయి, నేను క్లోజ్ చేస్తుందా? ఒక 6 ఇంచెస్ పడింది మంచిగా ఫుల్గా. ఈ రేపు స్కూల్ ఉన్నది, మరి ఈ నైట్ క్లీన్ చేస్తారు కావచ్చు ఇదంతా. నడుస్తూ ఉంటే అడుగులన్నీ మొత్తం ఒక 6 ఫీట్స్ పోతుంది.
నష్టం అంతా తట్ట. యా మొత్తం పచ్చిగా అయిపోయింది. ఇంకా స్నో పడుతుంది, అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. స్పాటన్ ర్యాలీలో చక్కి డ్యాన్స్ చేసింది కదా, ఆ ఫోటో తీసి నోటీస్ బోర్డులో పెట్టింది ఇక్కడ. ఇక్కడ అంటే ఈవెంట్స్ అన్నీ అట్లా ఫొటోస్ తీసి ఇట్లా నోటీస్ బోర్డులో పెడతారన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్ ఏదన్నా ఉంటే అది పెడతారు. ఇది సౌత్ మిడిల్ స్కూల్ జిమ్ అన్నమాట. సో బయట మొత్తం వింటర్ స్నో ఉన్నది, అంత చల్లగా ఉన్నది, ఐస్ అంత ఉన్నది కాబట్టి బయట ఆడుకోలేము కాబట్టి సో మోస్ట్లీ నార్త్ డకోటా మొత్తం ఇండోర్ గేమ్సే ఆడుతూ ఉంటారు వీళ్ళంతా. సో బాస్కెట్బాల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ, బాస్కెట్బాల్స్ ఆడుతూ ఉంటారు అన్నమాట అందరు. సో ఇంకా మనం అదైతే మనకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బాస్కెట్బాల్కి, సో మనం క్రికెట్ ఆడుతున్నాం ఇక్కడ. బయట ఆడుకునే అవకాశం లేదు, మొత్తం స్నోతో నిండిపోయింది బయట, వైట్ అండ్ వైట్ అయిపోయింది అలా బయట. సో అందుకోసమే జిమ్కి వచ్చేసి ఇంకా జిమ్లో ఆడుతున్నాం. ఇక నేను బౌలింగ్ చేస్తే వాడు బ్యాటింగ్ చేస్తాడు, నేను బ్యాటింగ్ చేస్తే వాడు బౌలింగ్ చేస్తాడు. పో చేయిపో, బౌలింగ్ చేయిపో. అక్కడ కూర్చుకోలేను, వైడ్ బాల్.
ఏ వైడ్ ఇది డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయా అన్నీ ఓపెన్ చేస్తున్నాయి
బయటగా నేను జరిగినా కదా బ్యాట్స్మెన్ జరిగిన